పాటికే అర్థమైపోయింది కదా, అరకు టూర్ అనమాట. ఇది 3 days ట్రిప్. మా పాప ఈగర్లీ వెయిటింగ్ ఫర్ బస్. మా పాప ట్రైన్లో వెళ్దాం డాడీ అని గొడవ. ఎందుకంటే ట్రైన్లో అయితే స్లీపర్ ఉంటుంది, అదే బస్సులో అయితే డ్రైవర్ పడుకోనియడు, అది ఇది అనంది. లేదు నాన్న, బస్సులో కూడా స్లీపర్ ఉంటుందని స్లీపర్ బుక్ చేసిన అనమాట. పరంగా బస్సులో పడుకొని తెల్లారగట్ల 6 గంటలకి వైజాగ్ లో దిగిన. సో వైజాగ్ లో దిగంగానే అక్కడ ఫ్రెష్ అప్ కోసం ఒక రూమ్ అనేది హోటళ్లతో మాట్లాడుకొని ఒక 1 hour వరకే ఉంటామని చెప్పేసి ఒక 500 వరకు మాట్లాడేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఎదురుగా ఒక హోటల్ ఉంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఏదైతే టూర్స్ అండ్ ట్రావెల్స్ మాట్లాడుకున్నామో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి 8:30కి అట్లా పికప్ చేసుకున్నారనమాట. సో మాతో పాటు ఇంకొంతమంది ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. మొత్తం టోటల్గా ఈ వ్యాన్లో ఒక 14 members అనమాట. వాళ్ళు కూడా మాలాగా ఇండివిజువల్గా ఈ ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళు అనమాట. సో అందరం కలిసి ఒక వ్యాన్లో వైజాగ్ నుంచి అరకుకి స్టార్ట్ అయినాం. సో ఫస్ట్ డే ఇది మొత్తం టోటల్ 3 days ప్యాకేజ్. సో 3 days మేమేంటంటే సడన్గా బుక్ చేసుకున్నాం అనమాట. సో ప్రీ ప్లాన్డ్గా ఏమీ చేయలేదు. దానివల్ల ఏంటంటే వెదర్ కండిషన్స్ చెక్ చేసుకోవాలి. అక్కడ ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయిందనమాట 1 day బిఫోరే. సో మేము అది న్యూస్ కూడా చూసుకోలేదు. సో బయలుదేరినాం. కొంచెం భయం ఉండే అనమాట, ఎట్లా ఈ సక్సెస్ అవుతుందా టూరు, లేదంటే వర్షం మొత్తం ఇట్లా. ఓకే, ఫస్ట్ డే మొత్తం కంటిన్యూగా వర్షం పడతానే ఉంది. సో ఫస్ట్ బొర్రా కేవ్స్ దగ్గరికి వెళ్ళినాం అనమాట. సో ఇక్కడికి వెళ్ళేసరికలా ఆఫ్టర్నూన్ 1 అయింది. లంచ్ టైము, అది కూడా మార్నింగ్ ఎప్పుడో 8:30కి బ్రేక్ఫాస్ట్ అయింది. సో ఇక్కడ డెడ్ చీప్గా దొరికేది ఏంటి అని అంటే చికెన్ కబాబ్స్ మంచిగా నిప్పుల మీద కాల్చి దాని మీద మంచిగా నారింజ అదేంటి బత్తాయి కూడా కాదు, దబ్బకాయ రసం పిండి, నిమ్మకాయ ప్లేస్లో దబ్బకాయ రసం పిండుతుండు పెట్టేసి ఇచ్చిండు అనమాట. దీని కాస్ట్ ఒక్కొక్కటి వచ్చేసి 30 రూపీస్. లేట్ వెళ్తారులే, ఎందుకంటే చికెన్ కూడా ఇంకా ఇవ్వాలి నేనే ఇవ్వాలి చికెన్. Where are you now? Where are you? What are you doing? Eating chicken. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. సో 30 రూపీస్కి 5 pieces ఇచ్చాడనమాట. చవక డెడ్ చీప్. 30 రూపీస్కి 5 చికెన్ పీసెస్ వచ్చినాయి ఒక స్టిక్కి. సో ఇంతకన్నా ఇంకేం కావాలి అక్కడ. మంచి ఆకలి మీద ఉన్నాం కదా, తలా ఒక స్టిక్ తీసుకున్నాము. కొంచెం స్నాక్స్ లాగా టేస్టీ స్నాక్స్ ఉన్నాయి అక్కడ. ఒక్కసారి జంపిడిసి పెట్టినాం అనమాట. ఆ వెదర్కి చల్లగా వేడి చికెన్ కబాబ్, లైట్గా వర్షం పడతా ఉంది. అది కూడా మంచి జనవరిలో, బయట చల్లగా ఉంది. ఇట్లా నోట్లో నుంచి పొగలు కక్కుతూ ఉంటుంటే అబ్బా, ఇలాంటి వెదర్లో మంచిగా నచ్చిన మనిషిని పక్కన పెట్టుకొని నడుచుకుంటా కబాబులు తినుకుంటా కొండలేమటి గుట్టలేమటి నడుస్తుంటా అబ్బా ఫీలే వేరబ్బా. అదంతే. బొర్రా కేవ్స్లో టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిన తర్వాత డౌన్లోకి స్టెప్స్ ఇచ్చాడు. సో ఆ స్టెప్స్లో నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు ఒక వ్యూ అనేది ఉంది. ఆ వ్యూకి రైట్ సైడ్లో మళ్ళీ ఇంకా బొర్రా కేవ్స్లోకి దారి ఉందన్నమాట. ఇది మాత్రం మోస్ట్ డేంజరస్గా అనిపించింది. కొంచెం చూసుకొని నడవాలి, ఎందుకంటే వర్షం ఉంది కదా. సో దానికి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. బాగా అందరూ నడిచి బండలు స్మూత్ అయిపోయినాయి పాలిష్గా. సో అదే కొంచెం డేంజరస్ అనిపించింది. మీకు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా గుర్తుందా? సో ఆ సినిమాలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇక్కడే షూట్ చేసింది అనమాట. సో అందులో కొన్ని సీన్స్ ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే కనిపిస్తాయి బొర్రా కేవ్స్. సో అందులో కొంచెం హిస్టరీ చెప్తుంటారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో అదనమాట. బట్ ఈ జర్నీ మంచిగా అనిపించింది. సో ఫ్యామిలీతో వెళ్ళటం వల్ల నేను ఎక్కువ వీడియో అనేది కవరేజ్ చేయలేకపోయినా ప్రతిదీ. బొర్రా కేవ్స్ ఎప్పుడు అసలు ఇవి ఏర్పడ్డాయి అని అంటే ఇది లక్షల ఏళ్ల క్రితం నుంచి వస్తుంది అనమాట. బొర్రా కేవ్స్ అనేవి ఏర్పడి
అనేది ఒక అంచనా. యాక్చువల్గా బొర్రా కేవ్స్ ఎట్లా ఏర్పడ్డాయి అంటే, ఇప్పుడు వాటర్లో ఎక్కువ శాతం కాల్షియం బైకార్బోనేట్, అంటే వాటర్లో ఎక్కువ కాల్షియం ఉందనుకోండి, అది ఒక దాని మీద పడి ఆరిపోయినప్పుడు ఆ స్కేల్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని అవే రాళ్ళుగా ఫామ్ అవుతా వచ్చింది. అది అట్లా ఫామ్ అయ్యే క్రమంలో డిఫరెంట్ షేప్స్ లాగా ఫామ్ అయింది అనమాట. సో అక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని చోట్ల శివలింగం లాగా ఉంటుంది, కొన్ని చోట్ల పార్వతీ పరమేశ్వరు లాగా అనిపిస్తుంది, కొన్ని చోట్ల మహర్షి లాగా అనిపిస్తుంది, ఒక చోట ఒక మనిషి బ్రెయిన్ లాగా అనిపిస్తుంది, ఇంకో చోట ఎలిఫెంట్ లాగా కనిపిస్తుంది, ఇంకో చోట విఘ్నేశ్వర్ లాగా అనిపిస్తుంది. అట్లా డిఫరెంట్ షేప్స్ లో అది ఫామ్ అయింది. ఇక్కడ ఉన్న గిరిజనులు దీన్ని బోడో దేవుడు అని ఒక పేరుందనమాట. ఆ దేవునిలాగా నమ్ముతారు, అట్లా పూజ చేస్తారనమాట. సో అందులో కనిపించే ఆ ఆకృతులను బట్టి అక్కడ ఆ దేవుణ్ణి ఇప్పుడు విఘ్నేశ్వర్ లాగా కనిపించేదాన్ని ఆ విఘ్నేశ్వరుడు అని పూజిస్తూ ఉంటారు, ఇంకో చోట శివలింగానికి మొక్కుతారు. అట్లా ఈ కొండపైన పై భాగంలోకి వెళ్తే ఒక చోట శివలింగం ఉందన్నమాట. ఆ శివలింగం దగ్గరికి వెళ్ళటానికి కూడా ఐరన్ రాడ్స్తో స్టెప్స్ అనేది చేశారు. సో అక్కడ అంత రిస్క్ తీసుకోవటం నాకు అనిపించలేదు, అంటే పాప ఉంది కదా అని నేను మధ్యలో వెనుదిరిగి వచ్చేసాను. ఆ పాప నడవటానికి అండ్ పైకి స్టెప్స్ ఎక్కడానికి రెడీగానే ఉంది, కానీ నేనే వద్దని ఇట్స్ కొంచెం డేంజరస్గా ఉందని చెప్పి రిటర్న్ పట్టుకొని వచ్చేసిన అనమాట. సో మనం కూడా కేర్ చూసుకోవాలి కదా. సో బొర్రా కేవ్స్లో ఉన్న డిఫరెంట్ షేప్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు అక్కడికి వెళ్తే. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ది బొర్రా కేవ్స్. ఇంతకుముందు ఇక్కడ నుంచి ఇంకొక దారి ఉంది కిందికి నది దగ్గరికి. సో ఆ దారి ఇప్పుడు క్లోజ్ చేశారనమాట. సో ఎవరిని అలౌ చేయట్లేదు, బట్ ఇంతకుముందు ఉండేదట. సో అదంతా క్లోజ్ చేసేసి ఓన్లీ ఇప్పుడు ఏదైతే సేఫ్ రీజియన్ ఉందో అంతవరకు పబ్లిక్ని అలౌ చేస్తున్నారు. సో మీరు బొర్రా కేవ్స్ వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. అండ్ మోస్ట్లీ కంపల్సరీ చికెన్ కబాబ్స్ ట్రై చేయండి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడికి ఒక పెద్ద స్కామ్ ఏంటి అని అంటే బ్యాంబో చికెన్ బిర్యానీ. క్వాంటిటీ ఇద్దరికి సరిపోద్ది, బట్ ప్రైస్ ఈస్ 600 అనమాట. సో అది కూడా ఏంటంటే ఇంతమందికి అప్పటికప్పుడు కుక్ చేయరు వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ చికెన్ పులావ్ అని బ్యాంబో స్టిక్ దాంట్లో వేసి వేడి చేసి ఇస్తారు. ఒకసారి ట్రై చేసినాం, మాకెవరికి నచ్చలే. నెక్స్ట్ మన జర్నీ ఎక్కడికి అని అంటే కటికా వాటర్ ఫాల్స్ దగ్గరికి మన వెహికల్స్ వెళ్ళవు. సో అక్కడ లోకల్ వెహికల్స్ ఉంటాయి. జీబ్ పర్ హెడ్ 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మా వ్యాన్లో మొత్తం 14 మెంబర్స్ గ్రూప్ వచ్చినాం కాబట్టి 14 మెంబర్స్కి 2 జీబులు మాట్లాడుకున్నాం. ఈచ్ జీబ్లో 7 మెంబర్స్ లాగా మేము కటికా వాటర్ ఫాల్స్కి కొద్ది దూరం వరకు వెళ్ళినాం అనమాట. ఆ తర్వాత ఆ జీబ్స్ అక్కడ ఆల్ట్ అయితే అక్కడ నుంచి మళ్ళీ ఒక 3 కిలోమీటర్స్ నడవాల్సింది ఉంటుంది. వర్షం పడ్డది కాబట్టి బాగా అంత బురదగా కొంచెం ఎట్లా అంటే స్లిప్పరీగా తయారైంది. సో చాలామంది కింద పడ్డారనమాట, అంటే జారి. మధ్యలో మనకి రైల్వే ట్రాక్ తగులుతుంది కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఎగిరే పౌరమా అనే ఒక సినిమా ఉంది కదా, దాంట్లో మోస్ట్ ఆఫ్ ది సన్నివేశాలు ఇట్లా రైల్వే ట్రాక్స్ మీద అరకు ప్లేస్లోనే సరౌండింగ్ ప్లేస్లో షూట్ చేసారు అనమాట. అక్కడ మేము వెళ్ళినప్పుడు అక్కడ ట్రైన్ కూడా వస్తూ ఉంది. సో ఆ విజువల్ కూడా మనం షూట్ చేసినాం. సో ఇక్కడ ఏంటంటే ఇంకొక ట్రాక్ ఎక్స్ట్రా టన్నెల్, మీరు ఇక్కడ చూస్తే ఇంకొక టన్నెల్, అంటే ఇప్పుడు సింగిల్ ట్రాక్ ఉంది, రెండో ట్రాక్ కోసం ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. అది కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనేది క్యారీ చేస్తూ ఉంది. సో ఇదొక టన్నెల్, అదొక టన్నెల్. సో 2 టన్నెల్స్ ఉన్నాయి అన్నమాట. సో మేము ఇప్పుడు కటికా వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. సో మంచి ఫుల్ రెయిన్ ఉంది, కోల్డ్ ఉంది, చల్లగా. నా నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి మాట్లాడుతుంటే. బాగా చల్ల ఉంది వాతావరణం అంతా. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళటానికి కొన్ని చోట్ల స్టెప్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల స్లోప్ ఉంది. సో కొంచెం దగ్గరకు వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉన్నాయి, అప్పటి వరకు మొత్తం మట్టితోనే స్లోప్ ఉంది. సో ఇక్కడ మీకు విజువల్లో కనిపిస్తుంది కదా, వాటర్ ఫాల్స్ చాలా పై నుంచి కిందికి పడుతూ ఉన్నాయి. సో ఇది మధ్యలో ఒక ప్లేస్ అనమాట వాటర్ ఫాల్స్కి. ఇక్కడ నుంచి పైకి చూస్తే చాలా బాగుంది, కానీ వర్షం బాగా ఉంటానా
వాటర్ ఫాల్ ఫ్లో ఎక్కువ ఉంది, దట్టు కలర్ కూడా వాటర్ కలర్ రెడ్గా వస్తూ ఉన్నాయి అనమాట, బురద కలిసి. సో కానీ చాలా బాగుంది. ఇంకా పైకి వెళ్తే ఇంకా చాలా బాగుంది, కానీ కొంచెం డేంజరస్గా ఉంది సిచ్యువేషను. సో పాపతో మేము ఆ రిస్క్ తీసుకోలేక ఇక్కడ వరకు వెళ్ళలేదు. చూసిరుగా ఇక్కడ పెద్ద క్యూ ఉందన్నమాట. ఇక్కడ కొంచెం భయంకరంగా ఉంది, అంటే కాలు జారితే మాత్రం కింద పడతారు. సో స్పేస్ చాలా తక్కువ ఉందన్నమాట. అందుకనే ఎక్కడైతే కంఫర్టబుల్ ప్లేస్ ఉందో అక్కడ నుంచి వరకు వాటర్ ఫాల్ చూపించుకొని తీసుకొని వచ్చేసాయి అనమాట మా పాప వాళ్ళని. కటికా వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత మేము మా స్టే దగ్గరికి వెళ్ళినాం అనమాట. సో మాకు ఇట్లా టెంట్ స్టే ఇచ్చిండ్రు అండ్ ఫైర్ క్యాంప్ కూడా వేసారనమాట. సో ఫైర్ క్యాంప్ కన్నా ముందు మేము డిన్నర్ చేసేసుకొని, డిన్నర్ కూడా వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఇచ్చారు. తర్వాత తినేసిన తర్వాత ఫైర్ క్యాంప్ వేసుకొని ఫైర్ క్యాంప్ దగ్గర కాసేపు కూర్చొని హ్యాపీ. సో అది ఫ్రెండ్స్, ఫస్ట్ డే అలా ముగిసింది. యాక్చువల్గా మేము అరకు ట్రైబల్ మ్యూజియం కూడా వెళ్ళినాం, కానీ ఆ విజువల్స్ ఇందులో పెట్టలేదు, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని. సో అది అండ్ ఈ ఫస్ట్ డే మాత్రం మస్తు ఎంజాయ్ చేసినాం. బట్ సెకండ్ డే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న టెన్షన్ ఉందన్నమాట. ఎందుకంటే సేమ్ ఇలానే వర్షం కంటిన్యూ అయితే నెక్స్ట్ వ్యూ పాయింట్ దగ్గర అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది అనమాట, లాంబసింగి కానీ ఇంకా అదర్ వ్యూ పాయింట్స్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సన్లైట్ ఫర్ టుమారో. మా పాప మాత్రం టెంట్ స్టే అద్భుతంగా ఎంజాయ్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.